హైదరాబాద్లో ఐకియా సెటప్ జరిగింది కదా సార్. సో దాంట్లో మీరు మేజర్ రోల్ ప్లే చేసినారు ఆ సెట్టింగ్ అప్లో. యూజువలీ ఇండియాలో కమ్యూనిటీస్ మధ్యలోనే బిజినెస్ ప్రాక్టీసెస్ చాలా డిఫరెంట్ ఉంటాయి. అట్లాంటిది 2 ఇంటర్నేషనల్ బాడీస్ మధ్యలో నెగోషియేషన్స్ ఎట్లా జరిగింది సార్? హౌ వాజ్ యువర్ ఎక్స్‌పీరియన్స్? అంటే ఎట్లా ఉండేవి జర్నీ? సో ఇది కూడా అదే ఒక మంచి అనుభూతి. అంటే ఐకియా భారతదేశం గురించి చాలా సంవత్సరాల క్రితం నుంచి ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే ఐకియా ఒక అంతర్జాతీయ కంపెనీ. వాళ్ళ హెడ్ క్వార్టర్ స్వీడన్‌లో ఉన్న ఎన్నో దేశాల్లో, అంటే నాకు ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు, బట్ ఖచ్చితంగా 60-70 దేశాల్లో ఐకియా వాళ్ళది ఇది స్టోర్స్ ఉంటాయి అన్నమాట. సో మాకు ఏం తెలిసింది అంటే ఐకియా ఆల్రెడీ గత 5-6 సంవత్సరాల నుంచి ఇండియా గురించి ఆలోచిస్తూ ఉంది. బట్ రకరకాలుగా వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి. అండ్ స్వీడిష్ కంపెనీస్లో అంటే రూల్స్, చట్టము, రెగ్యులేషన్స్ వీటి మీద చాలా దీర్ఘంగా వాళ్ళు చాలా లోతుగా స్టడీ చేస్తారు. ఈ రూల్ మాకు అనుకూలంగా లేదు, ఆ చట్టం వల్ల మాకు ఇబ్బంది కలుగుతుందో వాళ్ళు ఎన్నైనా గుర్తించి పెట్టి ఉన్నారు. బట్ ఎవరో ఒకరు వాళ్ళకి ఇట్లాంటి సమాధానం ఇచ్చే పరిస్థితిలో లేదు. సో వాళ్ళు ఒకసారి ఒక స్టేట్ సెక్రటరీస్తో సెమినార్ పెట్టుకున్నారు. అప్పటికి ఇండియాలో వాళ్ళు అడుగు పెట్టలేదు. బట్ మాకు ఇన్ఫార్మల్గా ఏం తెలిసింది అంటే వాళ్ళు బెంగళూరు నుంచి స్టార్ట్ అవ్వాలి అట్లా ఆలోచన ఉండింది. సో అప్పుడు నేను ఇండస్ట్రీ శాఖలో కమిషనర్గా ఉన్నాము. మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంకొక సీనియర్ ఆఫీసర్ ఉండేవారు. సో ఆయన ఆ ప్రోగ్రామ్కి వెళ్ళారు. అండ్ ఆ ప్రోగ్రాంలో ఆయన కూడా తెలంగాణ అప్పుడే కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. సో తెలంగాణ గురించి ఆయన చెప్పి వచ్చారు. సో ఐకియా వాళ్ళకి కొంత నచ్చింది. అంటే వారు వెళ్ళి తెలంగాణ గురించి చెప్పడం. వాళ్ళు ఆల్రెడీ బెంగళూరు గురించి ఒక రకంగా అభిప్రాయానికి వచ్చి ఉన్నారు. బట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వాళ్ళకి మీరు హైదరాబాద్కి కూడా ఒకసారి వచ్చి చూడండి. సో తర్వాత వాళ్ళ టీమ్స్ వచ్చింది. అప్పుడు నేనే వాళ్ళతో డీల్ చేయడం, వాళ్ళకి అంత ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉండవచ్చు, ల్యాండ్స్ చూపించడం. తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇది కూడా అధ్యయనం చేశారు. అంటే వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి. సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా పాత కాలంవి ఉంటాయి. అంటే కొత్త బిజినెసెస్కి అవి అంత అనుకూలంగా ఉండదు. బట్ ఆయన అధ్యయనం చేసి ఆయన లిస్ట్ అవుట్ చేశారు దట్ చాలా రూల్స్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయి. అంటే కేంద్ర ప్రభుత్వానికి వీటితో సంబంధమే ఉండదు. అండ్ చిన్న చిన్న సవరణలు ఉన్నాయి. అంటే ఆ రూల్స్ సవరణం వలన ఏదో పెద్ద రాష్ట్రానికి నష్టం అయిపోతుంది అట్లాంటివి కూడా కాదు. కరెక్ట్. సో ఆయన ఒక లిస్ట్ తయారు చేసి అప్పుడున్న ముఖ్యమంత్రి గారిని ఒప్పించారు. దట్ ఇట్లా ఇవి అన్ని చిన్న చిన్న సవరణాలు చేస్తే వాళ్ళు మన హైదరాబాద్కే రావడానికి వాళ్ళకి విల్లింగ్నెస్ ఉంటుంది. ప్లస్ రాయదుర్గ్లో ఇప్పుడు ఎక్కడ ఐకియా ఉంది మనందరికీ తెలుసు. ఆ ల్యాండ్ అప్పుడు ఖాళీగా ఉండేది. సో వాళ్ళకి కూడా చాలా ప్రైమ్ లొకేషన్ ఉండాలి, అట్లా ఒక ఆలోచన ఉండింది. మేము కూడా వాళ్ళకి కొంత ప్రజెంటేషన్స్లో హైదరాబాద్ గురించి ఇంకా మంచిగా చెప్పాము. అంటే ఇప్పుడు ఇంకొక వాస్తవికత ఏముంది అంటే మన అందరికీ తెలుసు హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రాకి చెందిన వాళ్ళు చాలామంది యూఎస్లో ఉంటారు, చాలామంది మన వేరే దేశాల్లో ఉంటారు, చాలామంది స్టూడెంట్స్గా ఫారిన్కి వెళ్ళి మళ్ళీ అక్కడే సెటిల్ అయిపోతారు. హైదరాబాద్ గురించి చెప్తారు. ప్రతి ఇంటి నుంచి ఖచ్చితంగా ఎవరో ఒకరు యూఎస్లో ఈరోజు స్థిరపడి ఉంటారు. సో ఐకియా వాళ్ళకి ఇదే చెప్పాము దట్ ఇక్కడ నుంచి విదేశాలకి వెళ్ళడం చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి. ప్రతి కుటుంబం వాళ్ళు అక్కడే ఉంటారు. సో ఐకియా గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మీరు ఇక్కడ సెటప్ పెడతా ఉంటే ఇది ఏంటి కొత్తగా ఏదో ప్రచారం చేయడం, జనాలకి తెలియపరచడం అట్లాంటివి మీకు అవసరమే ఉండదు. అందరూ ఎక్కడో ఒక దగ్గర యూఎస్లో కానీ, యూకేలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఉంటారు. అండ్ ఐకియాని ఖచ్చితంగా వాళ్ళు సందర్శించి ఉంటారు. వాళ్ళ ఇంట్లో యూఎస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫర్నిచర్ కొనుగోలు కూడా అక్కడ నుంచి జరిగి ఉంటుంది. సో ఇక్కడ ఫెమిలియారిటీ చాలా ఎక్కువ ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు వాళ్ళకి ఐకియా అంటే ఏమిటి చాలా అవగాహన ఉంటుంది అండ్ అభిమానం కూడా ఉంటుంది. సో మీరు రేపు ఇక్కడ పెడితే మీకు బిజినెస్ పరంగా ఏమీ ధోకా ఏమి ఉండదు. సో ఇవన్నీ మేము చెప్పిన బట్టి వాళ్ళకి కూడా ఇవన్నీ నచ్చింది. అండ్ దెన్ స్టోర్ రావడం జరిగింది. సో ఫస్ట్ స్టోర్ మొత్తం భారతదేశంలో హైదరాబాద్ నుంచి మొదలైంది. సో ఆ ఘనత హైదరాబాద్కి ఉంది. అండ్ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ 3 దగ్గర వేరే కొత్త స్టోర్స్ కూడా పెట్టారు.